హాయ్! అందరెలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా శ్రావణ మాసం కోసం ప్రిపేర్ అవుతూ ఉండుంటారు. ఈ టైంలో బిజీగా. ఇంకా ఆషాఢ మాసం అంటే ఇండియాలో షాపింగ్ అని, వనభోజనాలు, బోనాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో, రిలేటివ్స్‌తో. బట్ మా వే ఆఫ్ ఆషాఢ మాసం వ్లాగ్ అని చెప్పొచ్చు ఇది. లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో అయితే నేను కూడా ఇంట్లో పిండి వంటలు చేయడం అవన్నీ చేసేదాన్ని. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిచ్చేసాను. ఆయిల్ ఫుడ్ అవన్నీ ఎక్కువ చేయడము. సో, ఇక్కడ సన్‌ఫ్లవర్ ఫీల్డ్‌కొచ్చామనమాట. ఇది ర్యాలీలో డౌన్ టౌన్‌లో ఉంటుంది. మేముండే సిటీలో. సో, డౌన్ టౌన్‌కి దగ్గరలోనే ఇది ఎవ్రీ ఇయర్ చాలా ఫేమస్. చాలా మందెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏ చిన్నదైనా ఫేమస్ అని అంటూ ఉంటారు. వెళ్ళాక ఓహ్! ఇంతేనా అనిపిస్తది. ప్రతిదాన్ని ఒక అట్రాక్షన్‌లాగా పెట్టేసి, మ్యూజిక్ పెట్టి, ఫుడ్ ట్రక్స్ అట్లాంటివి పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, లాస్ట్ ఇయరే ఈ టైంకే నేను వెళ్దామని అనుకున్నా. అయితే సన్‌ఫ్లవర్ ఫీల్డ్‌కని స్టార్ట్ అయిపోతూ ఉంటే హౌస్‌ది మెయిలొచ్చిందనమాట. ఇట్లా ఒకటి ఖాళీగుంది అనని. సో, అందుకని ఇటు సైడ్ వచ్చేవాళ్ళం అటెళ్ళిపోయాము. ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్న ఇల్లుది ఆ టైంలో వచ్చిందనమాట. సో, అందుకని నరేష్‌కి లాస్ట్ ఇయర్ చెప్పా. నెక్స్ట్ ఇయర్ ఎట్లైనా వెళ్ళాలి. ఫోటోషూట్ చేసుకుందాం అక్కడ అని చెప్పేసి. బట్ ఇప్పుడెళ్ళాక గూడా అంత అనుకున్నంత వావ్‌గా ఏం లేదు. కొన్నే ఉన్నాయి. సన్‌ఫ్లవర్స్ ఎట్లైనా ఈవినింగ్ ఎళ్తే డల్‌గా బ్యాక్ సైడ్ తిరిగిపోయి ఉంటాయి గదా! సన్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో. ఎలాగో ఇది ఎండకే వెళ్ళాలి అని జెప్పేసి ఇంకా 5:30కి అట్లా ఎళ్ళామనమాట. రాంగ్ టైమ్ అది గూడా. చాలా హ్యూమిడిటీ ఉండే. వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్‌గున్నామో వితిన్ 10 మినిట్స్‌లో మొత్తం రివర్స్ అయిపోయాము. మీరే జూస్తారు ముందు ముందు. ఫ్లవర్స్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని కొన్నే ఉన్నాయన్నమాట. బట్ పిక్స్ మాత్రం బానే వచ్చాయి. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువున్నాయో అక్కడే అందరూ క్యూలో ఉండి మరి ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, ఆల్మోస్ట్ ఇంక అప్పటికే డల్ అయిపోయింది. సన్ ఉన్నా గాని బ్యాక్ సైడ్ తిరిగేసాయన్నమాట. ఐరాకయితే అసలు దారుణంగా అనిపిచ్చింది. అందుకే ఒక వెరీ ఫ్యూ మినిట్స్ ఎట్లాగో వచ్చేసాం గదా! అని ఓపికతో కొన్ని ఫోటోస్ తీసేసుకొని సైడ్‌కి అట్లా ఎళ్ళిపోయాం. చూడండి ఐరా ఎట్లా అయిపోయిందో. అందరూ అలాగే అయిపోయామన్నమాట. మన ఇండియన్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్‌తో కూడా వచ్చారు. అమ్మా! ఎట్లుంది ఇండియాలో ఉంటే అస్సలు మనం పట్టించుకోము గానీ, ఏం తోటలకెళ్ళం గానీ, ఇక్కడేమో అదే పనిగా విజిటింగ్ ప్లేసెస్ లాగా వస్తున్నామని అంటూ ఉన్నారనమాట చాలామంది పేరెంట్స్ కనిపిస్తే. సో, ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ పెద్ద పెద్దవి చెట్లున్నాయి గదా! వాటికి ఇట్లా ఉయ్యాలల్లాగున్నాయి. పక్కనే ఫుడ్ ట్రక్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఫుడ్ అదంతా తినే ఇంట్రెస్ట్ కూడా లేదు. అంత వేడికి. సో, మనకు ఇట్లా ఫ్యాన్స్ ఊపుకోవడానికి మన చిన్నప్పుడు ఉంటాయి గదా! అలాంటివి కొన్ని పేపర్ ఫ్యాన్స్ ఇచ్చారనమాట. సో, మేము ఈ ఉయ్యాలలో ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా టైమ్ స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ ఎళ్ళిపోదామని అట్లా అనుకున్నాము. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ గూడా ఇచ్చారు. అక్కడ ఊరికే ఫ్రీగా అట్లా కలెక్ట్ జేసుకోవచ్చు. నేనొక 2, 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నా ఇంటి ముందు వేద్దామని చెప్పేసి. అండ్ ఈసారి గూడా నేను ఔట్‌డోర్ ప్లాంటింగ్‌లో కొన్ని యాడ్ చేశాననమాట వాల్మార్ట్ నుండి తెచ్చి. కొన్ని రోజులు ఒక 2, 3 వచ్చాయి. ఇంకా చెట్టు పోయింది. బట్ ఇదైతే అలా గాదంట. ఎవ్రీ ఇయర్ వస్తాయని జెప్పారు. చూడాలి. సో, చాలా సేపు ఇట్లున్నాము. అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు గూడా వచ్చారు. ఇంక అందరం కలిసి కొంచెం టైమ్ స్పెండ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోదామని అనుకున్నామనమాట. ఇంకా సన్‌సెట్ కూడా చాలా లేట్‌గా ఉండే ఆ రోజు. 8:30 ఆ టైం వరకు అట్లా ఉండే. అప్పటి వరకు అట్లా ఎండ ఉంటూనే ఉందనమాట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి ర్యాలీలో ఉండేవాళ్ళైతే. ఆ రోజు కొన్ని గెటప్స్ ఏసేసుకొని, కొన్ని మ్యూజిక్ ఈవెంట్స్ అట్లా జరిగాయి. కొంచెం హ్యాపెనింగ్‌గా అనిపిచ్చింది. ఒకటేంటంటే వెదర్. సో, వెదర్ ఎలా ఉన్నా మనం కంప్లెయింట్ చేస్తూనే ఉంటాం. ఎక్స్‌ట్రీమ్ చలి ఉన్నా చలి ఉందంటాం. ఎండున్నా ఎండ ఉందంటున్నాం. ఇంకా అదే పనిగా విజిట్ చేయాలి అన్న మైండ్ సెట్‌తో ఎళ్తే వెళ్ళొచ్చు. నా అద్దాలు చూసారా? అవి లాస్ట్ ఇయర్ మా చెల్లి పెళ్లి హల్దీ కోసం తెచ్చుకున్నాననమాట. అవి కార్‌లో ఉంటే ఇంకా ఊరికే ఏం తెచ్చుకోలేదని చెప్పేసి అట్లా కవర్ చేసుకుంటున్నా ఎండకి. పిల్లలు ఆడుకోవడానికైతే ఒక చిన్న పార్క్ ఉంది. అన్నీ ఉన్నాయి. కాసేపు ఆడిపిచ్చి ఇంటికొచ్చేసామనమాట. సో, ఇది నెక్స్ట్ డే ఏదైనా స్నాక్ చేద్దామని అని అనుకుంటున్నా. ఇది కొత్తగా ఆఫర్‌లో ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నా అమెజాన్ నుండి. మీడియా అది ఎయిర్ ఫ్రైయర్ కమ్ ఓవెన్ ఒస్తది. సో, 2 ఒకే దాంట్లో వచ్చేవి. చాలా రోజుల నుండి చూస్తున్నా తీసుకోవాలి అని జెప్పేసి. సో, వన్స్ ఇక్కడ ఇంకా ఈ ఇంటికొచ్చిన తర్వాత కిచెన్ సెటప్ అదంతా చేస్తూ ఉండగా వెతుకుతున్నాననమాట. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ బావుంటేనే నేను తీసుకుంటా. నాకు ఏదైనా యూనిక్‌గా అనిపిస్తేనే. ఇందులో చాలా వెరైటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా ఒకేసారి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ కుక్ చేసేసుకోవచ్చు. 2 రకాలు ఎట్ ఎ టైమ్ అయిపోతాయన్నమాట.
అండ్ దీని కెపాసిటీ 11 క్వార్ట్స్. పైన ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి 6 క్వాట్ అండ్ కింద ఓవెన్ వచ్చేసి 5 క్వార్ట్స్ ఉంటుందనమాట. అండ్ ఇది కూడా లుక్ వైస్ కూడా మనకు ఎక్కువ స్పేస్ ఏం తీసుకోదు. ఎందుకంటే 2 ఒకదాని పైన ఒకటొచ్చినాయి గదా! సో, కొంచెం నారోగా కనిపిస్తది. అంటే మరీ పెద్దగా ఉంటే కూడా స్పేస్ ఎక్కువ తీసుకుంటది. లుక్ కూడా ఎట్లనో ఉంటది గానీ చాలా బావుంటది. లుక్ స్లిమ్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక షీట్ వచ్చింది కదా! ఇది మనకు దీంతో పాటే వచ్చిందనమాట. ఏది ఎలా కుక్ చేసేసుకోవాలి అని జెప్పేసి. సో, ఇలాంటివి మనకు గూగుల్‌లో కూడా కనిపిస్తాయి కానీ ఇది హ్యాండీగా ఉంటుందనమాట. అండ్ ఇది ఇంకొకటేంటి ఇందులో స్పెషాలిటీ అంటే మనం ఫోన్‌కి యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్‌లో నుండి ఆపరేట్ చేసేసుకోవచ్చనమాట. అండ్ మనకు అందులో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ కూడా కనిపిస్తుంటాయి. సో, ఇందులో 8 ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ సింక్ ఫినిష్ అని ఒక ఆప్షన్ ఉంటుందనమాట. సో, మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ టైమ్‌లో అయ్యేవి ఎట్ ఎ టైమ్ లాస్ట్‌లో సేమ్ టైమ్‌లో కంప్లీట్ అయిపోతాయి. అట్లయితే మనకు వేడి వేడిగా ఉంటాయి గదా! 2 సేమ్ టైమ్‌లో. సో, అది నాకు బాగా నచ్చింది. సో, ఇది మనకు అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అండ్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి ఈ వీడియో కింద డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. నేను ఆఫర్‌లో ఉన్నప్పుడు తీసుకున్నా. నాకు కూడా ఏదైనా కూపన్ కోడ్ అట్లాంటివి ఎక్స్‌ట్రా నాకు కనిపిస్తే అవి కూడా మీకు యాడ్ చేస్తాను. సో, ఇక్కడైతే ఫస్ట్ కదా! ఇంకా మంచిగా చికెన్ లెగ్స్ అవి చేస్తున్నాననమాట. అండ్ దాంతో పాటు పిజ్జా ఫ్రై చేద్దామని అనుకున్నాం. ఎంత స్పైసీగా చేస్తే ఐరా తినదు కాబట్టి ఇవి నరేష్‌కి, నా కోసమని కొంచెం స్పైసీగా పెట్టాననమాట. మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. అండ్ ఎప్పుడు నేను పిజ్జా అయితే ఫస్ట్ స్క్రాచ్ నుండి చేయలేదు. నేను పిజ్జా ఫ్యాన్‌ని కాదు. నాకు రాదు ఎలా చేయడమో. బట్ ఎప్పుడైనా ట్రై చేయాలని అయితే ఉంది. సో, ఆలోపైతే నరేష్‌కి ఇట్లా ఆర్గానిక్ ఒకటి రెడీమేడ్ వెజ్ పిజ్జా కనిపించిందనమాట. సో, ఇదైతే తీసుకొచ్చాం. ఫస్ట్ టైమ్ ట్రై చేయడము. నాకు చాలా నచ్చింది అండ్ ఈజీగా అయిపోయింది. ఎప్పుడైనా సింపుల్‌గా, ఈజీగా పిజ్జా కావాలంటే కిడ్స్‌కి ఇది చేయొచ్చనమాట. అండ్ స్క్రాచ్ నుండి రాని వాళ్ళకైతే ఇంకా స్పెషల్లీ. సో, ఇవి 2 ఎట్ ఎ టైమ్ పెట్టి చూద్దాము. మూవీ చూద్దామనే ప్లాన్ ఉందనమాట. యాక్చువల్‌గా థియేటర్ పెట్టినప్పటి నుండి రెగ్యులర్‌గా మేము చేసే పనే అది. మూవీ నైట్ అని పెట్టుకోవడము. దానికి ఎప్పుడైనా వీకెండ్స్ ఏదైనా స్పెషల్ చేసుకోవడం ఇట్లా. సో, ఇప్పుడైతే ఇది చేసేసాం. ఇది ఇందాక నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి చూస్తున్నామనమాట. ఇది 20 మినిట్స్ చూపిస్తుంది ఎయిర్ ఫ్రై అండ్ కింద ఓవెన్ వచ్చేసి 13 గదా! సో, ఇవి 2 సేమ్ టైమ్‌లో కంప్లీట్ అయిపోతాయి. మనకు డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ ఇక్కడే ఈజీగా ఈ రెసిపీ ఫాలో అవ్వాలని అనుకుంటే మనం ప్లే చేసేసుకొని ఇలాగే ట్రై చేయొచ్చు. సేమ్ లైక్ యూట్యూబ్ లాగా. సో, ఇది చికెన్ అండ్ పిజ్జా పెట్టేసి ఆలోపు ఐరా చాలా ఏడుస్తుంది. మెహందీ చాలా రోజుల నుండి చూస్తుంది. కోన్ ఫ్రిడ్జ్‌లో ఉండడం చూసి పెట్టు, పెట్టు అని చెప్పేసి ఇందాక కూడా ఇవి కలుపుతూ ఉంటే కూడా చాలా ఏడుస్తుంది. ఎప్పుడు పెడతావు, ఎప్పుడు పెడతావు అని చెప్పేసి. ఇవి అయ్యేలోపు ఆషాఢ మాసం స్పెషల్ మాకు గోరింటాకు ఎలాగో దొరకలేదు. కోన్నే అన్నీ తీసేసి పెడదామని అనుకుంటున్నాననమాట. ఈ పిజ్జాకి పర్ఫెక్ట్ సెట్ అయింది. ట్రే నేను చిన్న సైజే తీసుకొచ్చాను. సో, మనం బేక్ చేసుకోవడానికి, కుకీస్ అవన్నీ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. అండ్ ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు కన్వెన్షన్ అయితే క్లీనింగ్ అదంతా హీట్ అవన్నీ చేయడం ఎక్కువ టైమ్ టేకింగ్ గదా! ఇదైతే అలా ఏముండదు. నాకు క్లీనింగ్ పర్పస్ ఈజీ అనిపించింది. ప్రీ హీట్ అదంతా టైమ్ టేకింగ్ అంతా ఏముండదు కాబట్టి తక్కువ టైంలో చేసుకోవచ్చు. అండ్ మా దగ్గర కొన్ని సాస్‌లున్నాయన్నమాట. గార్లిక్‌వి ఇవి యాడ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఒక్కొక్కటి చేద్దామని జెప్పేసి. ఈ వ్లాగ్‌లో అదే పనిగా చికెన్ ఇదంతా చూపిస్తున్నాను గదా! నార్మల్‌గా అయితే నా వీడియోస్‌లో కిచెన్‌లో ఏం వీడియోస్ ఉండవు. రెసిపీస్ అంతగా నేను పోస్ట్ చేయను. బట్ ఇదే లాస్ట్ డే ఇంకా. ఈ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి క్లీనప్ అదంతా ఉంటది. మేమన్నీ క్లోజ్ చేసేస్తాము. ఈవెన్ ఎగ్స్ ఉంటే గూడా అన్నీ క్లియర్ అప్ చేసేసుకుంటాం కంప్లీట్ అయ్యేలాగా ఒక 1 వీక్ ముందే. సో, డీప్ క్లీన్ అదంతా ఇల్లంతా చేసేసుకొని 1 మంత్ ప్రాపర్‌గా పూజలు చేసి మళ్ళీ తర్వాత వినాయక చవితి అయ్యాక స్టార్ట్ చేస్తామనమాట. సో, అది ఎవ్రీ ఇయర్ ఉండే రొటీన్. శ్రావణ మాసంకి అండ్ కార్తీక మాసంకి ఇవి 2 మంత్స్ ఒకటైతే ప్రాపర్‌గా ఉంటామనమాట. సో, ఇక్కడ ఇంకా ఇది కోన్ 2 టైప్స్ కోన్స్ మిక్స్ చేయడం వల్ల అది కంప్లీట్‌గా రెడ్ అయిపోయింది. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్ ఉండే. ఇది వితిన్ 5 మినిట్స్‌లోనే టూ మచ్ రెడ్‌గా కనిపించిందనమాట. వెంటనే క్లీనప్ చేసేసాము. నరేష్‌కి భయం ఎక్కడైనా మేము పూసేస్తామేమో అని. సో, బట్ ఐరా మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఎవరైనా గోరింటాకు అమ్మితే మాకు చెప్పండి. చాలామంది కొనుక్కోవడానికున్నారు. మా ఫ్రెండ్ సర్కిల్‌లోనే అట్లా చూస్తున్నాము. ఫైనల్‌గా మనం చిన్నప్పుడు ఏదో ఒకటి అనుకుంటాం గదా! ఏదైనా పూస్తే రెడ్‌గా పడతాయని చెప్పేసి, ఇక్కడ ఊరికే అట్లా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసాము. చాలా బాగా కనిపిస్తుంది గదా!
ఇంక ఇక్కడ పిజ్జా, చికెన్ అంతా రెడీ అయిపోయింది. అండ్ మూవీ గూడా రెడీగా ఉన్నాం చూడడానికి. ఇది జస్ట్ వీకెండ్ వ్లాగ్ అనమాట. ఎక్కువ ఏమి ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను మేము ఇంట్లో ఒక కొత్తది యాడ్ ఆన్ చేశాము. ఈ మధ్య అడుగుతున్నారు కంప్లీట్‌గా ఈ ఇల్లు మొత్తం హోమ్ టూర్ చేసి చూపించండి అని జెప్పేసి. అండ్ నార్మల్‌గా ఇవన్నీ హోమ్ టూర్ కిందకే వస్తాయి మొన్నటి వరకు పెట్టినవన్నీ. ఎందుకంటే ఏ రూమ్ ఎక్కడెక్కడ ఎలా మాడిఫై చేస్తున్నామో నేను వెంటనే అవే చేస్తున్నా ఈ మధ్య వీడియోస్. ఇంకేమైనా మీకు మంచిగా ఏమైనా టాపిక్స్ ఇవి కావాలి అనంటే ఈ వీడియో కింద గూడా కామెంట్ చేయండి. నేను అవే టాపిక్స్ మీద వ్లాగ్స్ చేయడానికి ట్రై జేస్తాను. అండ్ ఇంట్లో కూడా మేము అప్పుడప్పుడు చెప్పనివి రీల్స్‌లో చూసి అడుగుతూ ఉంటారు. అలాగే సో, మాకు స్టెప్స్ పైన పెద్ద విండో వచ్చిందనమాట. అంత పెద్ద విండోకి కర్టెన్స్ ఎట్లా పెట్టారు అని చెప్పేసి చాలామంది ఈ మధ్య అడిగారు. సో, నేను ప్రాపర్‌గా ఆన్సర్ ఇవ్వలేకపోయినా సో, ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు స్టెప్స్ 2 వచ్చాయి గదా! ల్యాండింగ్ జోన్‌లో. ఆ రెండిటికి తగ్గట్టుగా ఒకటి కొంచెం చిన్న సైజ్, ఒకటి పెద్ద సైజ్ గావాలి. యాక్చువల్‌గా ఇది పెట్టిన రోజైతే మా ఇద్దరికి చాలా చాలా భయం. ఒక్క సైడ్ పెట్టినప్పుడు ఇంకో స్టెప్స్ సపోర్ట్ ఉండే. ఇంకొక సైడ్ స్టెప్స్ ఉండవు గాబట్టి మనకు అది అమ్మో! నేనైతే చాలా భయపడిపోయాను అంత పైకి. చాలామంది ఇట్లా భయపడే వేరే వాళ్ళకు బయట వాళ్ళకిచ్చి చేపించుకున్నారు. అండ్ ఇక్కడ నరేషే ట్రై చేస్తున్నాడనమాట. ఆ పెద్ద లాడర్ వచ్చేసి కాస్కోలో తీసుకున్నాం. ఎక్స్‌టెండ్ చేసుకునేది ఇల్లు తీసుకున్నప్పుడే. ఇట్లా అన్ని చిన్న చిన్న పనులకు గూడా యూజ్ అవుతూ ఉంటదని చెప్పి. ఈ కర్టెన్స్ వచ్చేసి ఇది మనకు సెమీ షీర్ కర్టెన్స్ లెనిన్‌వి. సో, ఇది 240 ఇంచెస్ వస్తే నేను మా మెట్లకి 170 ఇంచెస్ అవసరం అనమాట. ఒకటి 170, ఒకటి 168. సో, నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి సో, నేను కావాల్సినట్టుగా కస్టమైజేషన్ చేయడానికి ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా 240 ఇంచెస్‌వి నరేష్ ఆర్డర్ చేశాడు. అప్పుడు డీల్‌లో ఉండే ఇవి. అండ్ ఇది ఎక్కువ లైట్ బ్లాక్ చేయకుండా ప్రైవసీ ఉంటూ బావుంది అని చెప్పేసి ఇది పిక్ చేసుకున్నామనమాట. ఈ వీడియో చూసి సింపులే గదా అని జెప్పేసి మీరు గూడా పెద్ద పెద్ద విండోస్‌కి ఎక్కి ట్రై చేసే ముందు జాగ్రత్త. జస్ట్ చెప్తున్నా అట్లా అంతే. సో, ఈ ప్రొడక్ట్ లింక్ ఏమైనా కావాలంటే ఈ వీడియో కింద అయితే యాడ్ చేస్తాను చూడండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మా ఇంట్లో యాడ్ చేసిన దాని గురించి చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్. ఎవరైనా ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్, కామెంట్ చేయండి. నాకు గూడా మీతో ఇంటరాక్టివ్‌గా అనిపిస్తది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.